అర్ధ శతాబ్దం తరువాత మానవాళి సరికొత్త చరిత్రను లిఖించింది. దాదాపు 40 నిమిషాల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి చంద్రుడి వెనుక భాగంలో ప్రయాణించిన ఆర్టెమిస్ 2 వ్యోమగాములు సురక్షితంగా తిరిగి భూమితో అనుసంధానమయ్యారు. 3 అమెరికన్లు, 1 కెనడియన్ వ్యోమగామి అపోలో 13 రికార్డును తిరగరాస్తూ అంతరిక్షంలో అత్యధిక దూరం ప్రయాణించిన మానవులుగా నిలిచారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అమెరికా తూర్పు ప్రామాణిక కాలం ప్రకారం సాయంత్రం 6:44 రేడియో తరంగాలు ఆగిపోయాయి. మిషన్ కంట్రోల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు జెర్మీ హెయిన్సన్ చంద్రుడి నీడలోకి ప్రవేశించారు. 40 నిమిషాల పాటు ప్రపంచానికి దూరంగా కేవలం తమ స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ పైనే ఆధారపడి ప్రయాణించారు. మళ్లీ వెలుగులోకి రాగానే వారి కళ్ల ముందు అద్భుతమైన దృశ్యం. చంద్రుడి ఉపరితలం పైనుంచి ఉదయిస్తున్న భూమి ఓ సన్నని నెలవంకలా మెరిసిపోయింది. ఈ ప్రయాణంలో వారు భూమి నుంచి ఏకంగా 2,52,756 మైళ్ల దూరం వెళ్లి 1970లో అపోలో 13లో నెలకొల్పిన రికార్డును అధిగమించారు. అంతేకాదు గతంలో ఏ మానవుడు చూడని చంద్రుడి చీకటి భాగాలను వీరు నేరుగా వీక్షించారు. చంద్రుడికి కేవలం 4,067 మైళ్ల ఎత్తులో ప్రయాణిస్తూ అద్భుతమైన పరిశీలనలు చేశారు. ఈ ప్రయాణంలో కేవలం శాస్త్ర సాంకేతిక పరీక్షలే కాదు, ఓ భావోద్వేగపూరిత ఘట్టం కూడా చోటు చేసుకుంది. మిషన్ రికార్డును దాటిన సమయంలో కమాండో వైజ్మన్ దివంగత భార్య క్యారోల్ జ్ఞాపకార్థం చంద్రుడిపై ఓ క్రేటర్కు ఆమె పేరు పెట్టాలని వ్యోమగాములు ప్రతిపాదించారు. ఆ సమయంలో హూస్టన్లోని మిషన్ కంట్రోల్లో నిశ్శబ్దం పాటించి ఆమెకు నివాళులర్పించారు. ప్రస్తుతం చంద్రుణ్ణి చుట్టి భూమి వైపు తిరుగు ప్రయాణమైన వ్యోమగాములు త్వరలోనే 53 నిమిషాల సోలార్ ఎక్లిప్స్ను కూడా చూడనున్నారు. 10వ రోజున శాండియాగో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ చారిత్రాత్మక ప్రయాణం ముగియనుంది. ఆర్టెమిస్ 2 విజయవంతం కావడం అంటే తదుపరి మిషన్లో మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కావడమే. నాసా ఈ మిషన్ను 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే ఉంది.